తెలంగాణ అసెంబ్లీలో మంత్రి తుమ్మల మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ విధంగా ఈ ప్రభుత్వం చేసే బాధ్యత తీసుకున్నాం, అన్నిటిని కూడా పూర్తి చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్నాం. తొందరగా ముగిలించండి. ఒక 10 ముగిస్తారు ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నేను రైతు బంధు మేము ఇచ్చిన దాంట్లో ఎస్సీ సంబంధించిన దళితుల రైతులకు 15 లక్షల ఎకరాలకు ఇచ్చినాం అధ్యక్ష. 18 లక్షల ఎస్టీ రైతులకు కూడా ఇచ్చినాం. సన్న చిన్నకారు సంబంధించిన 1,38,000 1,38,00,000 ఇచ్చినాం. బరాబరికి ఇచ్చినాం అధ్యక్ష. సీతక్క గారు ఇంతకుముందు లేరు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం. కష్టపడి పోడుగొట్టుకున్న తర్వాత రెండో పంట కాదు, మొదటి పంటే కాదు కాబట్టి రెండో పంట కూడా ఇస్తాం అని చెప్పి కూడా 12 పంటలు ఇచ్చినాం. కాబట్టి మేము అధ్యక్ష భట్టి గారు మేము అడిగేది రెండో పంట కూడా ఇచ్చినామని చెప్తున్నాం అధ్యక్ష. పల్లా గారు గౌరవ పల్లా గారికి మనం యొక్క ఆ రోజున రైతు బంధు విధి విధానాలకే మనం చేసిన పద్ధతి తప్పు. ఎందుకనంటే ఇది పంట భరోసా, పంట వేసినటువంటి రైతుకే ఈ యొక్క భరోసా ఇవ్వాలి. వేయనటువంటి వాటికి ఇచ్చారు అనేది ఒక అపవాదు, అరిష్టము. 25,000 కోట్లు ప్రజాధనం పంట వేయనటువంటి భూములకి వెళ్ళింది అనేది వాస్తవం. ఏ ఎకరాలకు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది కూడా ఆ యొక్క సమాచారం మీకు పంపిస్తా అని చెప్పి గౌరవ సభ్యునికి మనం చేస్తున్నాం. కేబినెట్ లో ఉండి గతంలో ఉమ్మడి బాధ్యతను విస్మరిస్తున్నారు. రైతు బంధు విధి విధానాలు వేస్తున్నప్పుడు వారు మంత్రివర్గంలో లేరా? ఆనాటి నుండి ఈనాటి వరకు 12 సార్లు వేస్తే ఏ రోజన్నా కూడా ఎందుకు వేసిందని చెప్పి పల్లా గారు ఒక నిమిషం, ఆ రోజు చెప్పినవన్నీ చెప్పమంటావా? ఎందుకంటే అది ఆ రోజు క్యాబినెట్లో మేము క్యాబినెట్లో ఏం చెప్పామో క్యాబినెట్లో ఉన్న మంత్రులకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. ఈ రైతు బంధు విషయంలో నేనేం మాట్లాడాననేది కూడా తెలుసు. అన్ని పథకాల పట్ల నేను ఏం చెప్పానో కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడగండి, క్యాబినెట్లో ఉన్న మంత్రులను అడగండి. ఈ సభలో నేను వాటి విషయాలు మాట్లాడటం సమంజసం కాదు, మీరు అడగటం కూడా సమంజసం కాదు. అసలు మిమ్మల్ని రైతు బంధు అధ్యక్షుడిగా అన్నప్పుడే అది సూటబుల్ పోస్ట్ కాదని చెప్పా. నిన్న మిమ్మల్ని ఏదైనా వైస్ ఛాన్సలర్కో లేకపోతే విద్యా విధానాన్ని మీద పెద్ద కమిషన్కి చైర్మన్కో చేస్తే అదన్నా బాగుపడేది. అందుకని సూటబుల్ కాని పోస్ట్లో వచ్చి మళ్ళీ ఇప్పుడు సూటబుల్ కాని మాటలు మాట్లాడితే ఇంకా అన్సూటబుల్ అవుతుంది. ప్లీజ్. వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యత ఏదైతే ఉందో ఆనాడు డెసిషన్స్ ఏ విధంగా ఉన్నా మీకు ఇష్టమైనా లేకున్నా దాన్ని పాటించింది కాబట్టి ఆ నిర్ణయాన్ని మీరు ఎప్పుడు కూడా వ్యతిరేకించకూడదు. ఆ నిర్ణయాన్ని మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు మీ యొక్క కొత్త నిర్ణయాన్ని ప్రకటించవచ్చు. కానీ మీ యొక్క క్యాబినెట్లో మీరు కూడా బాధ్యులు. మీరు ఈ విధంగా దబాయించి మాట్లాడినంత మాత్రాన మీ యొక్క నిర్ణయం మీరు ఒప్పుకున్నట్టు 10 సంవత్సరాలు ఖాళీగా మొత్తం కూడా దాని గురించి మాట్లాడడం అనేది అది కరెక్ట్ నిర్ణయంగా అని చెప్పి నేను భావిస్తున్నా. అదేవిధంగా అధ్యక్ష, నేను ఆ పార్టీలో 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న అధ్యక్ష. నాకు అక్కడ నిర్ణయాలు ఎట్లా జరుగుతాయో చాలా బాగా తెలుసు అధ్యక్ష. రైతు బంధు నిర్ణయం తీసుకునేటప్పుడు నేను స్వయంగా సీఎం గారి పేషిలో ఉన్న అధ్యక్ష. అందరిని అడిగితే ఏమ్మా సురేఖ ఏమంటావు అంటే నేనేమన్నా అంటే 10 ఎకరాలు అని ఉన్నంత ల్యాండ్ కనకుండా 5 ఎకరాలకో 10 ఎకరాలకో చేస్తే బాగుంటుందన్న, ఎక్కువ ఉన్న వాళ్ళకి చేస్తే తక్కువ ఉన్న వాళ్ళకి న్యాయం జరిగినట్టు ఉండదు అని నేను మాట చెప్పాను. పేరుకు మాత్రమే వాళ్ళు ఒపీనియన్స్ తీసుకుంటారు అధ్యక్ష. నిర్ణయం అనేది ఏకపక్షంగా కేసీఆర్ తీసుకునే తప్పితే ఏ నిర్ణయాలలో కూడా ఎవరి అభిప్రాయాలు కూడా ఇంప్లిమెంట్ చేసి ఉంటారని అయితే నేను 100% నమ్మను అధ్యక్ష. ఎందుకంటే చాలా పాలసీ డెసిషన్స్లో నేను అక్కడ ఉన్నదాన్ని. ఈవెన్ వరంగల్ హనుమకొండ డిస్ట్రిక్ట్ డివిజన్ వచ్చినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, రూరల్ అర్బన్ అని పెట్టండి అంటే అక్కడ అందరూ వ్యతిరేకించారు అధ్యక్ష. వ్యతిరేకించి లేదు ఒకటే ఉంటుంది జిల్లా, రూరల్ అర్బన్ అని వేరు చేయమని ఆ రోజు చెప్పారు. మళ్ళీ తర్వాత అదే నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. కాబట్టి అభిప్రాయ సేకరణతోటి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారన్నది చాలా తప్పు అధ్యక్ష. ఆ అపవాదు అన్న మీద మోపడం అంతకంటే తప్పు. మీకు తెలుసు, మీలాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో చెప్పిన మాటలు చెప్తే కేసీఆర్ ఎవరి మాటలు వినడు, ఎవరి నిర్ణయాలు కూడా పరిగణలోకి తీసుకోవడం విషయం మీకు తెలుసు అని ఈ సందర్భంగా సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ప్లీజ్
అధ్యక్ష, నేను అనేది వీరి యొక్క ఏకాభిప్రాయం ఉన్నదా లేకపోతే వీళ్ళందరికీ కూడా ఇలా తీసుకున్న 11 మంది యొక్క ఏకాభిప్రాయం యొక్క దానిలో ఉండదు అధ్యక్ష. ఒక అభిప్రాయం బయటకు వచ్చిన తర్వాత దానికి కట్టుబడి ఉండాలి. దానికి ఎప్పుడు కూడా ఉన్న తర్వాత మేము కూడా బాధ్యతలను ఒప్పుకోవాలి. అంతే తప్ప నాకు ఇష్టం ఉందా ఇష్టం లేదా ఆ ఇంటర్నల్గా ఏం మాట్లాడిన విషయాలలో అవన్నీ అసందర్భం. వారందరూ చెప్పిన అవసరం లేదు. ఒకటి. రెండవది, నేను సూటబిలిటీ ఉందా లేదా రైతు బంధు సమితికి అనేది నీకు ఇచ్చిన పని నువ్వు సక్రమంగా చేసినవా లేదా అని ఒక రైతు బిడ్డగా నాకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎంత పంట పండుతుంది, ఏమేం కావాలి ఏంటి అనేది సరైన సమావేశంతో అందరితో మాట్లాడి ఆ పని చేసుకున్న అధ్యక్ష. పెద్దలు ఆ విధంగా మాట్లాడుతూ అనుకోలే. అయినా ఇవాళ పెద్ద రుణమాఫీ చేసినామని చెప్పేసి చెప్తున్నారు. రుణమాఫీ 2 సార్లు గతంలో కేసీఆర్ గారు చేసినప్పుడు కూడా మీరు ఉన్నారు. 16,144 1 లక్ష రూపాయలు మాత్రమైతేనే 1 లక్ష రూపాయలు అయితే మాత్రమే అధ్యక్ష మేము చేసినప్పుడు అందరు కూడా విఆర్ఓ కానీ ఏఈఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ బ్యాంక్ మేనేజర్లు అందరూ కలిసి గ్రామ సభ పెట్టి ఆ గ్రామంలో ఉన్నాయని కూడా తీసుకుపోయి మొత్తం ఇచ్చినట్లయితే 1 లక్ష కిందికే 16,144 కోట్లు ఇచ్చినాం అధ్యక్ష. ఇలా 1,50,000 మంది 1,50,000 వరకైనా కూడా 12,000 కోట్లు కాలే. రెండోసారి ఇచ్చినప్పుడు 19,000 కోట్లు అయింది. మొదటిసారి 16,144 కోట్లు ఎట్లయితుంది, రెండోసారి 19,000 కోట్లు ఎట్లయితుంది, ఇవాళ 1,50,000 అయినా కూడా దరిదాపుగా 12,000 కోట్లు కాలే. ఏంటిది అధ్యక్ష ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే మొత్తం కూడా అధ్యక్ష ఆల్రెడీ 30 మినిట్స్ అయిపోయింది రాజేశ్వర రెడ్డి గారు. ఆల్రెడీ 30 మినిట్స్ అయిపోయింది. మీకు కడమ సభ్యులకు మీరు చూశారు, ప్రతి సభ్యులకు 15 నిమిషాలు మించి ఎవరికి ఇవ్వలే. గౌరవ సభ్యులకు చెప్తున్నాము అధ్యక్ష, గౌరవ సభ్యులకు చెప్తున్నాం పల్లి రాజేశ్వర రెడ్డి గారికి డిమాండ్స్ మీద మాట్లాడండి, మొత్తం కంప్లీట్ చేయండి దయచేసి. మీరు ఏదైతే చెప్పదలుచుకున్నది ఏదైతే ఉందో కంప్లీట్ అయిపోయింది. అధ్యక్ష గారు చెప్పేది సార్ ఇప్పటికి చాలా కాలాతీతమైన రాత్రి 3:30 అయింది సార్. దయచేసి డిమాండ్స్ మీద మాట్లాడి కంప్లీట్ చేయమని చెప్పి సభ్యులను కోరుతున్నాం. ప్లీజ్ కొంచెం తొందరగా ముగించండి. ప్రజాధనం కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవ్వాలని చెప్పేసి అన్నారు. బట్టి గారు కూడా చాలాసార్లు సందర్భంగా మాట్లాడుతుంటే ట్యాక్స్ పేయర్ అని అన్నారు. రైతులు ట్యాక్స్ పే చేయట్లేదు అధ్యక్ష. పొద్దున్నే లేచినప్పటి నుంచి వెళ్ళి బ్రష్ కానీ పేస్ట్ కానీ సబ్బు కానీ నూనె కానీ మొబైల్ కానీ వాళ్ళ యొక్క అన్నిటి మీద కూడా వాళ్ళు ఖచ్చితంగా అది చేస్తున్నారు. ప్రజాధనం అంటే వాళ్ళకి హక్కు లేని మినిస్టర్